హాయ్ అమ్మ. ఏం చేస్తున్నావు తల్లి? ఆమెకు తినాలనిపిస్తుందంట, గులాబ్ జామ్ చేసుకుంటుంది. ఇది మొత్తం ఆమె చేసుకుంటుంది. ఎట్లా చేయాలని అడిగింది, చేసుకుంటుంది. ఇది ఏం చేసింది తెలుసా? పిండి మెత్తగా తడిపింది, పాలు ఎక్కువ పోసి. మళ్ళీ ఏం చేయాలో గట్టిగా అనేది మళ్ళీ యూట్యూబ్లోనే చూసుకుంది. కొంచెం మైదా వేసి కలుపుకుంది. ఇక ఆయిల్ పెట్టేసుకుంది. చక్కెర పాకం పడుతుంది అక్కడ. ఇది వచ్చేసి బెల్లం పాకం. నాకు ఇది సగమే కలిపి చేసింది. సగం ఆల్రెడీ ఒకసారి ఆమె బర్త్డేకే మేము చేసిన గులాబ్ జాము. ఇప్పుడు సగం ఉంటే అవి చేసుకుంటుంది. హాయ్ అండి. నేనైతే రెట్టయితే తినేసిన రెట్టే. దోసకాయ టమాటా కూర చేసిన, రెట్ట తినేసిన. ఆ అమ్మాయి చేస్తుంది మధ్యాహ్నం టైంలో. ఇది పొద్దున కలదు. తనకు టైంపాస్ అయితే లేదంటే గులాబ్ జామ్ తినాలనిపిస్తుందని చేసుకుంటుంది. మీ పిల్లలు కూడా ఎట్లా చేస్తారా? సర్లే నేర్చుకున్నాను అనుకుంటున్నా. నేను కూడా చేసినాక ఎట్లా వస్తుందో చూపిస్తా. ఇలా కిచెన్లోకి వచ్చి మా అమ్మాయి చేస్తున్నది చూసి అప్పుడు నేను గుర్తొచ్చిన. నేను కూడా మా అమ్మ బైకాడికి పోతుంటే, ఆ ఏజ్లో ఉన్నప్పుడు బైకాడికి పోతే ఇంట్లో ఏదో ఒక ప్రయోగం చేసేది హాలిడేస్లల్లో. అదే గుర్తొచ్చింది. ఇక్కడ నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మా చిన్నమ్మాయి మాత్రం ఇలా చేస్తుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. మా పెద్దమ్మాయి అస్సలు చేయదు కదా, ఈమె కూడా అలాగే అనుకున్నాను. బయట సలసల్లాగా ఉంది వాతావరణం, వర్షం వచ్చేటట్టుగా. మా అమ్మాయి మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇవ్వలేదు. బ్రెడ్ ఆమ్లెట్, గులాబ్ జామ్. ఆమె చేసుకున్న గులాబ్ జామ్. థ్యాంక్ యూ. మీరేం చేసుకున్నారు ఈవినింగ్ స్నాక్స్ అనేది చెప్పండి. నేను మాత్రం ఇప్పుడు మా అమ్మాయి చేసిన బెల్లం గులాబ్ జామ్ అయితే తింటున్నా. మొత్తం నానింది, జ్యూసీగా అయింది. కొంచెం 4 వేసుకున్నాను నేను, ఎక్కువ వేసుకోలేదు. పాకం ఎక్కువైంది, చక్కెర బెల్లం పాకం. అది తీసి కాఫీ వేసుకున్నప్పుడు వాడేసుకుంటే ఏం వేస్ట్ చేయ. బాగుందా? సూపరే. కూతురు ప్రేమ కనపడుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఎప్పుడు బెల్లం టేస్ట్ చూడలే. బాగుంది. వీడియో నచ్చ లైక్